ఫలించలేదయా నీ మేలులన్నీయు ఫలించలేదయా నీ గొప్ప కార్యములు. దేవుని యొక్క కార్యాలు ఊహించలేనివంటి మన జీవిత కథను ఆయన మార్చగలడు. స్తోత్రాలు చెప్పాలి మనందరం కూడా. ఎందుకంటే నీకు నాకు తెలియకుండా రోజు కూడా మన ఓరకంతనటువంటి మేలులను మన నిజ జీవితంలో చేస్తున్నటువంటి గొప్ప దేవుణ్ణి మనందరము కూడా మరొకసారి కీర్తిద్దాం. పిల్లరా, ముందు పాట వినండి, చక్కగా పాడిన తర్వాత పాడండి. రెండోసారి ఇలాగా చక్కగా చప్పట్లు కొట్టుకుంటూ ఇప్పుడు మరొకసారి అందరం కూడా చక్కగా ఇందాకలాగిని Hallelujah.
నీ గొప్ప కార్యములు. గట్టిగా చప్పట్లు కొట్టింది. ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభువుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. కూర్చోండి పిల్లలు. ఆ కారుణ్యమూర్తి గొప్ప యేసయ్య ఈరోజు మనందరికీ అందిస్తున్నటువంటి వాక్యం. ప్రియులారా, దేవుడు మనకు ప్రతి సంవత్సరం కూడా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏం చేస్తాడంటే దేవుడు ప్రతి సంవత్సరం కూడా ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఈ కారుణ్య మహాసభలు దేనికోసం అసలు? ఈ తపస్కాలంలో చాలామంది దీక్ష తీసుకున్నారు, దీక్ష తీసుకోకుండా ఉపవాస ప్రార్థనలో ఉంటున్నారు. ఇవన్నీ కూడా అసలు ఎందుకు, దేనికి, వీటి వల్ల అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. ఏం జరుగుతుందంటే, ఒక పెద్ద ఆయన ఒక మనవను పెట్టుకొని కొండ మీద ఉన్నాడు, నివసిస్తున్నాడు. ఉదయాన్నే ఆయనకు అలవాటు ఏమిటంటే బైబిల్ గ్రంథం చదవటం ఆయనకు అలవాటు. 5 గంటలకి లేస్తాడు, తెల్లవారుజాము లేచి బైబిల్ గ్రంథ వాక్యాన్ని చదువుతాడు. ఆ బైబిల్ వాక్యాన్ని ఉదయాన్నే చదువుతుంటే ఒకరోజు మనవడు నిద్ర నుంచి లేచి వచ్చి, ఏంటి మా తాత నా ప్రక్కన లేడు అని చెప్పని వచ్చి చూడగానే ఒక టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళ తాత బైబిల్ చదువుతున్నాడు. అప్పుడు ఈ మనవడు అడిగాడు, తాత తాత నువ్వేం చదువుతున్నావు అని చెప్పి అని అడగగానే, బైబిల్ చదువుతున్నానా అని అన్నాడు. అంటే ఏమిటి, దీనివల్ల ఏంటి ఉపయోగం అని చెప్పని అన్నాడు. ఏమన్నాడండి? ఈ పుస్తకాన్ని చదవటం వల్ల ఏంటి ఉపయోగం అని చెప్పని అన్నాడు. అప్పుడు వాళ్ళ తాత ఏం చేశాడంటే, వాడు పిల్లవాడికి చేతల్లో చెప్తేనే వాడికి అర్థమవుతుందని చెప్పని ఏం చేశాడంటే, వాళ్ళు రోజు నీళ్లు కాచుకునేటటువంటి పొయ్యి దగ్గర, నీళ్లు దేంతో కాచుకుంటారంటే ఆ రోజుల్లో బొగ్గుతో కాచుకునేవాళ్ళు. తట్టల్లో బొగ్గులు వేసి ఓ ప్రక్కన పొయ్యి దగ్గర పెట్టుంది. ఇంతలో వాళ్ళ తాత అన్నాడు, ఒరే నువ్వు ఆ పొయ్యి దగ్గర ఉన్నటువంటి ఆ తట్టలో ఉన్న బొగ్గులన్నీ కింద పోసి ఆ తట్ట తీసుకొని కొండ క్రిందకి వెళ్ళి ఆ తట్టలో నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఏమన్నాడండి? తట్టలో నీళ్లు తీసుకురమ్మన్నాడు. పిల్లవాడు కదా, వాడు చిన్న వయసు కాబట్టి వాడికి అంతగా తెలియదు కాబట్టి, మామూలు పెద్దవాళ్ళకైతే తట్టలో నీళ్ళు ఎందుకు వస్తాయి అని అనుకుంటారు. మరి పిల్లలకి ఏదైనా పని చెప్తే కూడా వాళ్ళు చాలా ఆసక్తిగా ఉంటారు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. అయితే వీడేం చేశాడు, పరుగును వెళ్ళి మా తాతయ్య చెప్పాడు కదా అని చెప్పని ఆ తట్ట దగ్గరికి వెళ్ళి తట్ట తీసుకొని కొండ క్రిందకి వెళ్ళాడు. ఆ చెరువులో ఏం చేశాడు, తట్టని ముంచాడు. ముంచి తీసుకొస్తున్నాడు. ఆ నీళ్ళన్నీ ఆ తట్ట తీసి నెత్తి మీద పెట్టుకుంటే, తల మీద పెట్టుకుంటే నీళ్ళన్నీ వాడు ముఖం మీద నుండి కారిపోతున్నాయి. అలాగ 3-4 సార్లు ఆ తట్టను తీసుకొని ఆ చెరువులో ముంచి తీసుకొస్తున్నాడు. కానీ నీళ్లు మాత్రం రావట్లేదు. వాడికి విసుగు పుట్టిందండి. విసుగు పుట్టి ఏం చేశాడంటే, ఆ తట్టని చకాచకా తీసుకుని వెళ్ళి ఆ పొయ్యి దగ్గర నేలకేసి కొట్టి, తాత నువ్వు అన్నీ కూడా ఇలాంటి పనికిరాని పనులే నాకు చెప్తావు, తట్టలో అసలు నీళ్లు రావట్లేదు అని చెప్పని అన్నాడు. అప్పుడు వాళ్ళ తాత చిరునవ్వుతో దగ్గరికి తీసుకొని వాడికి బుజ్జగించి ఎంతో చక్కగా చెబుతున్నాడు. ఏమని, ఒరే రోజు ఈ తట్టలో ఏం వేస్తాం మనం అని అన్నాడు. నీళ్లు కాచుకోవడానికి బొగ్గు అని అన్నాడు. మరి ఆ బొగ్గు అంతా కూడా కింద పోసావు, తట్టలో ఉన్నది. ఆ తట్ట నువ్వు తీసుకెళ్ళేటప్పుడు ఎలా ఉంది అని అన్నాడు. ఎలా ఉందంట? నల్లగా మసిబారిపోయి ఉంది లోపలంతా. తర్వాత ఆ తట్టను పిల్లవాడు తీసుకుని వెళ్ళి
ఆ చెరువులో ముంచి లేపినప్పుడు ఏమైంది? తెల్లబడింది లోపల. ఇది పిల్లవాడు గమనించలేదు, వాళ్ళ తాతకు మాత్రమే తెలుసు. ఆ తట్ట లోపల అంతా తెల్లగా అయిపోయింది. క్రీస్తు కారుణ్యం ఎలా ఉంటుందంటే ప్రియులారా, వాక్కు ద్వారా మనను కడుగుతాడు. ఆ బైబిల్ గ్రంథ వాక్యం చదవటం వల్ల, ఆ కారుణ్యమూర్తి వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? ఆ తట్ట ఏ విధముగానైతే లోపల శుభ్రపడిందో, వాక్యం ద్వారా దేవుడు నిలువెల్లా మనను కడుగుతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు తెలియపడదాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలి? వాక్యముతో మనం ఎప్పటికప్పుడు నింపుకోవాలి. దేనితో నింపుకోవాలి? యేసయ్య మాటలు ఎలా ఉంటాయంట? రాతి పునాదితో కూడుకున్నటువంటి మాటలు అంట. అవునా? మీరు నా మాట విన్నారా, రాతి పునాది ఇంటికి సాక్షులు. ఏమిటండి, ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తామండి? ముందు మూలరాయి పెడతాం, శంకుస్థాపన చేసి మూలరాయి పెడతాం. ఈ రోజులంటే ఇటుకరాలు పెడుతున్నారు మూలరాయి కింద. కానీ పాత రోజుల్లో అయితే ఏం చేసేవాళ్ళు? కొండరాయి కానీ ఒక కారు రాయి కానీ పెద్దది 4 పలకలుగా చెక్కి మూలరాయిగా పెట్టేవాళ్ళు. అవునా? అది బలంగా ఉండాలని. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు కూడా, మనం వినేటప్పుడు కూడా ఎలా ఉండాలంట? రాతి పునాదిలాగా ఉండాలంట. మీరు నా మాట విన్నారా, రాతి పునాది ఇంటికి సాక్షులు. మీరు నా మాట విన్నారా, రాతి పునాది ఇంటికి సాక్షులు. గాలులు వీచులగాని, గడివానలు కురిసిలగాని, గాలులు వీచులగాని, గాలులు వీచులగాని, గాలులు వీచులగాని, గడివానలు కురిసిలగాని, గాలులు వీచులగాని. అభయం కాపరి యేసయ్యా, అభయం కాపరి యేసయ్యా, భయమే వేదిక నాకయ్యా. యేసయ్య ఏమన్నాడండి? హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలంట. ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించాలి, శ్రద్ధతో ఆలకించాలని చెప్తున్నాడు. వినుడే వినుడే సువార్తను, వీణుల కమ్మని వార్తను. వినుడే వినుడే సువార్తను, వీణుల కమ్మని వార్తను. కనుడి యేసుని చెవిలో చక్కని మాటను. కనుడి కనుడి యేసుని చెవిలో చక్కని మాటను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ద్వారా ఏం జరుగుతుంది మనలో అని అంటే, మన హృదయము శుద్ధి నొందుతుంది. మనము పరిశుద్ధతను, పవిత్రతను వాక్యం ద్వారా పొందుకుంటున్నాం. ప్రియులారా, దేవుని వాక్యం ఎంత బలమైనదంటే, ఆయన మాట ఎంత గొప్పదంటే, ఎన్నో కార్యాలు మనం ఆ బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు పలికినటువంటి మాటల ద్వారా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అవునా? అవునా కాదండి? అందుకే నేను పదే పదే వినాలి, దేవుని యొక్క మాటను వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి
అని చెప్పి ఎందుకు అంటున్నాను అని అంటే, ఆయన మాట చాలా చాలా బలమైనది. యేసయ్య మాట చాలా బలమైనది. అది మన జీవితాలను మారుస్తుంది ప్రియులారా. నీ మాటకు యేసయ్యా బలమున్నది. అందరూ చప్పట్లు కొడుతూ చక్కగా నీ మాటకు ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి చాలా చక్కటి వాక్యం మనతో పాటు తీసుకుని వెళ్ళేది ఏంటంటే, యేసయ్య ఆ గొప్ప దేవుడు, కారుణ్యమూర్తి, కనికరము కలిగిన దేవుడు. ఈ ఒక్క మాట తీసుకెళ్ళను చాలు. 10కి 5 కొటేషన్లు చెప్పి రెఫరెన్స్లు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇక్కడికి వచ్చినందుకు, ఈ 2వ రోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు ఒక చిన్న మాట, ఒక వాక్యాన్ని అందరూ గుర్తు పెట్టుకునే విధంగా ఆ వాక్యాన్ని మనము తీసుకుని వెళదాం ప్రియులారా. ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాక్యం నిర్గమాకాండము 34వ అధ్యాయము 1 నుండి 35 వచనాలు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 1వ వచనం నుండి 35 వచనాలు. ఇక్కడ మనం ధ్యానం చేసుకునేది ఒకే ఒక్క వచనం మాత్రమే. కానీ మిగతా వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు చక్కగా మీకు సమయం ఉన్నప్పుడు మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు మిగతా వచనాలు చదవండి. చక్కగా దేవుడు మీతో మాట్లాడతాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, నిర్గమాకాండము 34వ అధ్యాయము మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాం ప్రియులారా. దేవుడు ఆయన ఇజ్రాయేలు ప్రజలు ఏ విధముగా ఆయన నడిపించాడో మనకు వాక్యం ద్వారా అర్థమవుతుంది. ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆదరణ, ఒక మాటలో ఆయన కనికరము కలిగిన దేవుడు. మనం ప్రయాణం చేస్తామండి, తెలియని వారితో ప్రయాణం చేస్తాం, మనం అపరిచితులతో ప్రయాణం చేస్తామా? చేయము. మరి ఈ 40 రోజుల పాటు మనం ఎవరితో ప్రయాణం చేస్తున్నాం? మన ప్రయాణం ఎటువైపు? మరి ఆ వ్యక్తి తెలిసి ఉండాలి కదా. ఒక వ్యక్తితో మనం ప్రయాణం చేయాలంటే ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుని ఉండాలి. అప్పుడే ఆ విలువ మనకు తెలుస్తుంది, ఆ వ్యక్తి ఎలాంటి వాడని. అయితే ఈ యొక్క ప్రయాణంలో, ఈ ధ్యానంలో మనం ప్రయాణం చేయాల్సింది ఎవరితో అనంటే, కనికరము కలిగినటువంటి దేవునితో. ఎలాంటి దేవునితో అండి? కనికరము కలిగినటువంటి దేవుడితో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుడు మోషే ప్రవక్త ద్వారా 10 ఆజ్ఞలను ఇచ్చాడండి. అవునా? మోషే ప్రవక్త ద్వారా సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు పాటించమని దేవుడు ప్రత్యేకముగా ఇచ్చి ఉన్నాడు. ఎందుకు ఇది అనంటే, అప్పటి వరకు, ఎప్పటి నుండి? ఆదాము నుండి మోషే వరకు అనేది మనిషి మరణానికి భయపడుతూనే ఉన్నాడు. ఆ మరణ భయం వల్లనే జీవిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మోషేకు దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు, అదేమిటి? ఆయన 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చి మనిషికి అప్పటి నుండి, నోవా నాటి కాలంలో మనిషి జీవితం ఎలా ఉంది? విచ్చలవిడిగా ఉంది. పాపంలో జీవిస్తున్నారు.
వ్యభిచారంలో జీవించారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? మనిషి జీవితానికి ఒక డిసిప్లిన్ లైఫ్ ఇస్తున్నాడు. ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని ఆయన ఇచ్చాడు. ఎవరి ద్వారా? మోషే ప్రవక్త ద్వారా దేవుడు 10 ఆజ్ఞలను ఆయన ఇచ్చాడు. ఈ ఆజ్ఞలను పాటించడం వలన ఏమిటండి మనకు కలిగేది? ఆయన ఎలాంటి వాడో మనకు తెలుస్తుంది. ముందుగా ఈ ఆజ్ఞలను 10 ఆజ్ఞలు పాటించడం వల్ల ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం తీసుకోండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం నుండి ప్రారంభం నుండి దయచేసి చదవండి. నేడు నేను మీకు బోధించుచున్న చట్టములను విధులను పాటింపుడు, అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. ఏమిటంట? నేను ఇచ్చేటటువంటి చట్టములను విధులను మీరు పాటించండి. అలా చేస్తే ఏం కలుగుతుందంట? అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు అని అంటున్నారు. విడుదల